అధికార యంత్రాంగాలకు సంబంధించినటువంటి రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వదిలేస్తున్నారు. దాన్ని ప్రభుత్వం నెత్తిన పెట్టుకొని రాజకీయం చేస్తూ పక్కకు వెళ్తోంది. లేదా తను డ్రాప్ అయిపోతుంది. కాశీబుగ్గ సంఘటన అట్లాంటిదే. ఇక్కడ ప్రభుత్వం అలా ఇన్సిడెంట్ జరిగిన వితిన్ 10 మినిట్స్‌లో దేవాదాయ శాఖ నుంచి వచ్చింది మాది కాదు. హమ్మయ్య! అన్నటువంటిది ఊపిరి పీల్చుకున్నట్టుంది. పైగా తిరుమల మీద కోపంతో ఆ పాండ అనేటటువంటి ఆ రాజవంశీకుడు కట్టించిన గుడి అని ఒక అపవాదు వేసేసింది. మూడోదొచ్చేటప్పటికి ప్రైవేటు గుళ్ళల్లో సమన్వయం లేదు. వాళ్ళు మా జోలికి మా దగ్గరికి రావట్లేదు, మా మాట వింటలేదన్నది మంత్రి గారి స్టేట్మెంట్. ఇది పూర్తి బాధ్యతారాహిత్యమైనటువంటి అంశం. బేసిక్‌గా గుళ్ళు ఏమి దాన్నేమంటారు? రాజకీయ పార్టీలు కాదు, బహిరంగ సభలే పెట్టుకోవడానికి. దీంట్లో ప్రధానంగా రైజ్ చేసే పాయింట్ ఏంటి? ఎంతమంది వస్తారో చెప్పలేదు అన్నటువంటి. ఆ పాండా గారు కూడా ఎంతమంది వస్తారో మాకు తెలీదు. యెస్, కరెక్టే. ఇక రాబోయే రోజుల్లో గరికపాటి వారినిను ఆయన ఇంకొక ప్రవచనకర్త ఉన్నారు కదా! వాళ్ళిద్దరి మీదన కేసులు పెడతారు. ఎందుకంటే ఈ ప్రవచనాలు పెరిగిన తర్వాతన మహిళలు ఇళ్లల్లో బంగారం గురించిన వార్తలు చూస్తున్నారు. రెండవది ఆధ్యాత్మిక కార్యక్రమాల గురించి చూస్తున్నారు. ఈళ్ళిద్దరు ప్రవచనకర్తలయ్యే చూస్తున్నారు. చాగంటి వారిది, గరికపాటి వారిది. ఎందుకంటే సాంస్కృతిక భాషలో కాకుండా వచన భాషలో, అర్థమయ్యే భాషలో ఆ ఆధ్యాత్మిక అంశాలు బోధిస్తున్నారు కాబట్టి. దాంట్లో భాగంగా ఏకాదశికి ఎంత మంచిది, ద్వాదశికి ఎంత మంచిది, గుడికెళ్తే ఎట్లా మంచిది, ఇవన్నీ వింటున్నారు. ఇదివరకు మనం ఇంట్లో దండం పెట్టుకుంటే చాలా అన్న దశ నుంచి ఇంట్లో దండం తర్వాత ఒకసారి అట్లా వెళ్దాం అన్నట్టు హైందవ చైతన్యం కూడా వచ్చింది క్రమంగా. ఈ ఇంపాక్ట్ ఆలయాలకు క్రమంగా పెరుగుతున్నారు. ఇది ఎవరు అంచనా వేయలేరు. ఇప్పుడు నేను దర్శనానికి వెళ్తానని బోర్డు చైర్మన్కి చెప్తానా, ఈవోకి చెప్తానా, లేకపోతే ఇంకొకరికి చెప్తానా? నేను వెళ్తున్నప్పుడు నాకు అనిపించింది వెళ్ళిపోతాను గుడికి, లేదంటే ఆగిపోతా. అది నా భావ ప్రకటన స్వతంత్రం. అక్కడ అట్లా రాలేదు అంటే ఇప్పుడు నేను ఒక సభ ఏదన్నా పెడుతుంటే ఎంతమందిని పిలవాలో నాకు చెప్పచ్చు. గుడికి ఎంతమంది రాలేదో, ఎంతమంది వస్తారో వాళ్ళు చెప్పలేదు మాకంటే ఇంకా అంతకంటే ఏముంటుంది? రెండవది, ఈ సీజన్లో ఇప్పుడు ఏ సీజన్లో ఏమేం పండుగలు జరుగుతాయి, ఆ సీజన్ టైంలో ఉన్న ప్రభుత్వం కూడా ప్రైవేటు కూడా ఎందుకు అక్కడ పంపించండి పోలీసుల్ని. ఒకవేళ ఆ ప్రైవేట్ గుడోళ్ళు వాళ్ళు అంచనా వేయలేరు, నువ్వు 25 మందిని పంపించావు, అవసరం లేదు, కాసేపు అయితే కూర్చుని వెనక్కి వచ్చేస్తారు పోలీసులు. ఇంకా ఎక్కువ అవసరం, పంపించండి. ఇక్కడ దానికి తగినటువంటి ఏర్పాట్లు చేసుకునే విధంగా తీర్చిదిద్దండి. మనం చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. ఇప్పుడు నేను గుడి దగ్గర చూశాను, పొద్దున 50 మందో 100 మంది ఉన్నారు. సాయంత్రం చూస్తే రోడ్డంతా సైకిళ్ళు కార్లు పెట్టున్నాయి. పోలీసులు గబగబా వచ్చేసి ఆ ట్రాఫిక్ని జాగ్రత్తగా రెగ్యులేట్ చేస్తున్నారు. అది కదా డ్యూటీ. పరిస్థితికి అనుగుణంగా చేయడం కదా డ్యూటీ. ఇక్కడ తొక్కిసలాట జరిగిన తర్వాత నీది బాధ్యత అని మాట్లాడుకుంటుంట వల్ల ఉపయోగం లేదు. మనం ఏదైతే పనిని వదిలేసి సాకును ఎతుకుతున్నాం, అది ఆలోచించుకోవాల్సింది.